మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఒక కొత్త అంశంలోనికి వెళ్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవా మీ సహాయాన్ని అందించండి. మీరే మాతో మాట్లాడమని మీ సదులు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లో నాయనా ప్రభువా మేము నేర్చుకోవాల్సిన సత్యాలని మీరు మాకు నేర్పించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు మనం గమనించి చూసినట్లయితే అడుగుడి అని చెప్పబడింది. అడుగుడి, ఏమి అడగాలి? నంబర్ 1. నంబర్ 2, ఏది అడగాలి? నంబర్ 3, ఎవరిని అడగాలి? నంబర్ 4, మనం అడిగిన వాటిని పొందాలంటే ఏమి చెయ్యాలి? నంబర్ 6, అడిగినవి ఎప్పుడు పొందుకుంటాం? నంబర్ 7, ఎలా అడిగితే పొందుకుంటాం కదా. కనుక వీటిలన్నిటినీ క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాల ప్రకారముగా యేసయ్య ఏమంటున్నంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. చూడండి, అడగటమే తరువాయి, మనం అడగటమే ఆలస్యం చేస్తున్నాం. అడిగితే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం అది తెలుసుకోలేక ఇస్తాడో లేదో, అడగాలనా వద్దా, అడిగితే అంగీకరిస్తాడో లేదో, నో అంటాడేమో కదా అని సందిగ్ధంలో పడిపోతాం. ఎప్పుడే కానీ సందిగ్ధ అవస్థలో ఉండకూడదు, డైలమాలో ఉండకూడదు అన్నమాట. మనం ఏదైనా కానీ యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మన అవసరతలను దేవుని సంధిలో పెట్టి ఆయన అడిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. మొదట నా నీతిని రాజ్యమును వెదకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఆయన రాజ్యం అంటే ఏదో పానీయం కానీ ఆహారం కాదు. నీతి, సమాధానం. సమాధాన అధిపతి అని యేసయ్యకి పేరు, నీతి గలవాడు అని ఆయన పేరు. అంటే నీతిని సమాధానాన్ని పొందుకుంటే, అంటే యేసయ్యను మనం పొందుకుంటే, యేసయ్య మన జీవితంలో ఉంటే, యేసయ్య మన హృదయంలో ఉంటే, యేసయ్య మన బ్రతుకులో ఉంటే, యేసయ్య మన కుటుంబంలో ఉంటే, మనం అడిగినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కొద్ది కొద్దిగా కాదు, సమృద్ధిగా. కాదండి, ఎగుటయ్యేటట్టుగా, ఎక్కువయ్యేటట్టు, అభాయంగా చాలు అనే విధంగా. అప్పుడప్పుడు భోజనాలు పెడుతున్నప్పుడు పెడుతుంటారు కదా, తినట్టు ఇంకా చాలా, ఎక్కువైపోయింది, పర్లే ఇంకొంచెం, ఇంకొక ముద్ద, అవునా కదా, బతిమలాడి పెడతారు. ఇప్పుడు మన దేవుడు కూడా ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే దానికి హద్దు అనేది లేదు. మరి ఆ హద్దు లేనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయనను అడిగేవారుగా ఉండాలి. మనం అడగటం లేదు కాబట్టి మనకు దొరకటం లేదు, అడిగే రీతిలో అడగటం లేదు, అడిగే రీతిలో మనం అడగాలి. ఆ యొక్క అభ్యర్థన లేకుంటే ఆ రిక్వెస్ట్ అనేది దేవునికి అనుకూలంగా ఉన్నదంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ అవుద్ది. ఒక అధికారి దగ్గరికి పోయి మనం వినయంగా అడిగితే ఆయన ఏదైనా చేసి పెడతాడు. సార్ అది కొంచెం చేసి పెట్టు సార్ అంటే అది చేసి పెడతారా? ఈయనకి ఎంత గర్వం ఉందిరా, ఈడు ఆఫీసర్ దగ్గరికి వచ్చి నేను ఆఫీసర్ అని లెక్క చేయకుండా అది చేసి పెట్టి అంటాడా? ఆయన కావాలంటే కొంచెం నిలబడు, నేను చెప్పేవరకు నేను చేసినప్పుడు చేసుకో అంటాడు. అవునా కదా?
కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడంట? అడిగేటువంటి వారికి ఏం చేస్తాడు? ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు తెలుసా? ఏ మనుష్యునికైనా ఒక కుమారుడు ఉండి ఆ కుమారుడు, నానా నాకు ఆకలి అవుతుంది, నాకు ఒక రొట్టెని అని అడిగితే, అరే బాబు ఈ రాయి తీసుకొని ఇదే రొట్టె తిను అంటాడా? అనడు కదా. రొట్టెనే ఇస్తాడా, రాయిని ఇస్తాడా? ఇయ్యడు. ఒకవేళ ఆయనకి చేప తినాలనిపించిందనుకో, చేపకు బదుల అరే చేపలాగా ఉందని ఆయన పాపం ఇస్తాడా? లేదు కదా. వాడు అడిగిన కోరికనే తీరుస్తాడు. చేప కావాలంటే చేప, రొట్టె కావాలంటే రొట్టె. అది తండ్రి హృదయం కదండి. తండ్రి హృదయము నీవు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే అడగటం లేదు. అప్పుడప్పుడు అంటాం కదా మనం ఇంట్లో, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. నీ ఆకలి ఏందో నీకు బాధ తెలుసు. ఆకలి బాధ తెలిసినప్పుడు ఆకలి తీర్చమని అడగాలన్నా వద్దా? ఎదుటి వ్యక్తికి తెలుసు నువ్వు ఆకలి కొన్నావని, కానీ అడిగితే పెడదాంలే, అడగని దానికి ఏది బతిమలాడి పెడాలనా? ఆడికి అంత అవసరం లేనిది నేను పెట్టాలనా, నేను ఇవ్వాలనా అన్న పరిస్థితి అన్నాడు. కనుక మనము అడిగేటువంటి వారముగా ఉండాలి. ప్రభువు సన్నిధిలో మనం అడిగితే తప్పకుండా ఆయన ఇస్తాడు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండి కూడా ఇచ్చినప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి మరి నిశ్చయముగా అంతకన్నా శ్రేష్టమైన మనకి ఇస్తాడు. ఆ ఉపమానం చెప్తూ అంటున్నాడు అనమాట. కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయన యందు విశ్వాసముంచి నమ్మకముతో ఆయన అడిగితే మనం తప్పకుండా పొందుకుంటాం. నమ్మకము లేకుండా అడిగితే ఏది రాదు. విశ్వాసం అనేది కావాలి. అందుకని యేసు ప్రభు ఏమన్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం ఏమనంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి మహిమపరచబడినట్లుగా కుమారుడు చేస్తాడు. ఎవరి నామం అడగాలి? యేసు నామమున. మనం ప్రార్థించేటప్పుడు కొంతమంది యేసు నామమున అనరు. యేసు నామాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ ఎవరైనా తండ్రి దగ్గరికి వచ్చి వాడు నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి ఎదుకు రాలేడు. సో త్రూ ప్రాపర్ ఛానల్. ఎందుకంటే రక్షణ ఆయన ద్వారా వచ్చింది. ఆయన మనకు తండ్రికి మనకున్నటువంటి శత్రుత్వాన్ని తీసేసి ఏం చేశాడు? సంధిని ఏర్పరిచి మనల్ని ఏకము ఉభయుల్ని ఏకముగా చేశాడు. ఇప్పుడు మనల్ని ఏకంగా చేసినటువంటి వ్యక్తిని మొదలు వదిలిపెట్టేస్తే ఎట్లా? కనుక మనకు మార్గము ఏమనంటే, నేనే మార్గము సత్యమును జీవనుడు, నా ద్వారా తప్ప ఎవడు రాడు. కనుక ఈ మార్గమైన యేసును వెంబడించి మనం అడగాలి. కనుక ఆయన నామమున మనం బాప్తీసం తీసుకునేటప్పుడు అంతే కదా, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ అని అది తీసేసి కుమారుని యొక్క తీసేసి తండ్రి అనే ఒకటే చెప్తామానా? లేదు కదా. కనుక ఈయన ప్రాముఖ్యమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన నామమున మనం ఏదైనా కానీ అడిగితే కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మహింపరచబడినట్లు, ఆయన మహింపరచబడినట్లుగా తప్పకుండా అవి చేస్తా అంటున్నాడు. అంతేకాదండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడు. మీకు ఏది ఇష్టమో అంటే మనకి ఇష్టమైంది దొరకాలి అని అంటే ఎవరి నామం అడగాలి? యేసయ్య నామం అడుగుతాను అంటే కేవలం అడిగితే సరిపోదు. ఆయన యందు నిలిచియుండి అంటే ఆయనలో ఉండి ఆయన్ను ప్రేమిస్తూ ఆయన్ను వెంబడిస్తూ నువ్వు ఆయన్ని అడిగితే, ఆయన సంతోషపెట్టి నువ్వు అడిగితే నీవు ఏదడిగినా కానీ నో అనకుండా ఇచ్చేస్తాడు. కానీ మనకు నో అని ఎందుకు ఆన్సర్ వస్తుంది అంటే మనం ఆయన నిలబడలేదేమో, లేకపోతే ఆయన చెప్పిన మాటలు వినలేదేమో, విని కూడా పెడచెవిని పెట్టినామేమో, ఈ చెవితో వదిలేసినామేమో, ఆ మాటలు అనుసరించటం లేదేమో, లోబడటం లేదేమో, లోబడుతున్నాం లేదనుకోని పైకి మాత్రం అట్లా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో తెలియదు కదా. కనుక ఆయన యందు ఏమండాలంట? నా యందు మీరును
మీ అందు నా మాటలను, అంటే ఆయనలో మనం ఉండాలా, ఆయన మనలో ఉండాలి, అంటే ఏకత్వం అనేది ఉండాలి. దేవునితో సన్నిహిత సహవాసం, దేవునితో కలిసినటువంటి వారంగా మన హృదయము ఆయనకు సమర్పించేట ఈ హృదయములో దేవుడే ఉండాలి. కనుక ఆ యేసయ్య నామమున మీరు ఏది అడిగినా నీకు ఇష్టమైనది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ ఏంటంట, మీరు నా పేరు తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు ఏం చేయాలంట, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియునుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఈ విషయాన్ని మనం 16వ వచనంలో చూస్తాం. కనుక ప్రియులారా, మనము ఆయన ఏర్పరచబడినటువంటి ప్రజలం, ఆయన బిడ్డలం, ప్రత్యేకించబడినటువంటి వారం, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తు అయినటువంటి జనం. వీఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. మనం ఎవరి ప్రాపర్టీ కాదు, ఎవరు సొత్తో కాదు, ఎవరు ఆస్తో కాదు, మనము ఆయన సొత్తు అయిన. ఎందుకనంటే ఆయన స్వరక్తమిచ్చి, తన సొంత రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మనల్ని కొనుక్కున్నప్పుడు మనం ఆయన దాసులమే, ఆయన బిడ్డలు. ఇంకా వీరు అంటున్నాడు, మీరు దాసులుగా ఉండక స్నేహితులని పిలుస్తాడు. సో వీఆర్ ద ఫ్రెండ్స్. దేవునితో ఫ్రెండ్షిప్ అంటే ఎంత గొప్ప విషయం అండి కదా. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు తోటిగా కలిసి నడిచేటువంటి అనుభవం కానీ ఒకరితొకరు పంచుకునేటువంటి అనుభవం. హనోకు దేవునితో నడిచాను. దేవునితో నడవాలంటే దేవుడు ముందు పోతుంటే ఈయన వెనకాల నడవాలే. పక్కలో ఫ్రెండ్స్ అంటే భుజాలు తగులుకున్నట్టుగా అంత ఫ్రెండ్స్, అంత క్లోజ్ అనమాట. ఆ విధంగా నడిచారు. అవునా కదా. అబ్రహాముని గురించి ఏమన్నాడు, నా స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు అంటే తన మనసులో ఏది జరిగించబోతున్నాడో అది విప్పి చెప్తూ ఉంటున్నాడు. సొదొమ గొమొర్రాల విషయం చెప్పలేదా? నిశ్చయముగా ఆయనగా అబ్రహాము గొప్ప జనమవుతాడు, నేను ఈయన దగ్గర దాస్తానా అని చెప్పేశాడు. అంటే దేవుని హృదయాన్ని మనము తెలుసుకున్నట్లుగా, దేవునితో మనం ఉంటే ఆయన హృదయం మీద మనకు తెలుస్తుంది, మన హృదయం ఆయనకి తెలుస్తుంది. కనుక అటువంటి సంబంధం మనము కలిగి ఉండాలి. కనుక మనము ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆ ప్రేమాభిమానాలు పొందుకుంటూ ఆయనలో నిలిచి ఉన్నట్లయితే మనకు ఏది ఇష్టం వచ్చినా అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. చూసండి, యేసు నామములో నాకు దయచేయి, యేసు నామములో నాకు ఇది కావాలి అని నీవు ఇంతకుముందు అడగలేదేమో, ఇప్పుడు అడగండి. ఎవరి నామంలో అడగాలి? యేసు నామములో అడగాలి. చూడండి, మనం అప్పుడు ప్రార్థన చేసాం, యేసు నామంలో సైతానా వెళ్ళిపో అంటాం, యేసు నామంలో నీకు స్వస్థత కలుగును కాక అంటాం. ఎవరి నామంలో? యేసు. ఎందుకంటే యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో ముక్తి ఉంది, యేసు నామంలో స్వస్థత ఉంది, యేసు నామంలో సమస్తము ఉంది. కనుక అంత శక్తివంతమైనటువంటి నామము. నామం అంటే ఈ నామం కాదండి, ఇట్లా పెట్టుకుని నామం కాదు. నామం అంటే పేరు. నామం అంటే ఏంటి? పేరు. కనుక ఆయన పేరులోనే అటువంటిది శక్తి ఉందని మీకు జ్ఞాపకం చేశాను. కనుక మీరు ఏమీ నా పేరు అడగలేదు, మీ సంతోషం ఏమంట పరిపూర్ణమగునట్లు ఏం చేయాలంట? అడుగుడి మీకు దొరకదు. చూసారండి, మనం పరిపూర్ణంగా అనుభవించాలి అంటే పరిపూర్ణుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన్ని అడగాలి. అందుకని మన బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే కొంతమంది అడిగి పొందుకున్నటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి అడిగి ఆ ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 5 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ సొలొమోను రాజు పడుకొని నిద్రపోతూ ఉంటున్నప్పుడు రాత్రి వేళ స్వప్నము వచ్చింది. ఆ స్వప్నములో ఆ దేవుడు కనిపించి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు దేనిని ఇచ్చుటకు నీకు ఇష్టమో దానిని అడుగు అన్నాడు. చూసండి, దేవుడే ఆప్షన్ ఇచ్చేసాడు. నేను నీకేమి ఇవ్వాలనుకుంటున్నావు?
అంటే ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలనుకుంటానని దేవుడు అడగాలి అని అంటే ఈయన ఎంత మంచి సహవాసం ఉండాలి దేవునితో. సొలొమోను ఆయన పడిపోకముందు, విగ్రహారాధికుడిగా మారకముందు, స్త్రీల యొక్క ఆ యొక్క పద్ధతుల్లో పడి అన్య స్త్రీలను చేసుకొని మరి విగ్రహారాధన చేయకముందు, ఆ విగ్రహారాధన ప్రోత్సహికముందు అతని హృదయం యథార్థంగా ఉన్నది. యథార్థంగా ఉన్నది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీకేం కావాలి అడగయా. ఇప్పుడు మనల్ని అడిగితే మనం ఏంటాం? దేవా నాకు పెద్ద బంగ్లా ఇచ్చేయి, నాకు BMW కార్ ఇచ్చేసి. అవా ఈయన కోరికలు పెద్ద పెద్ద కోరికలు, చిన్నగా కదా అడిగేది మనం, చాలా పెద్ద అడుగుతావు. ఇప్పుడు ఈయన్ని నీకేం కావాలి అడుగు అన్నాడు. ఎప్పుడు ఆ మాట వస్తుంది? మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏం కావాలి, నీకేం కావాలి అడగా, వెనకేం చేయలేదు, అడుగు నేను ఇచ్చేస్తాను అని అంటే ఆ వ్యక్తి మీద ఇచ్చేటువంటి వ్యక్తికి ఎంతో ప్రేమ అభిమానం ఉండబట్టే ఆ అభిమానాన్ని ప్రేమను కోసం ఏం చేస్తున్నాడు? చాటుకోవటం కోసం ఏం కావాలని అడగా, అది ఎటువంటిదైనా ఇచ్చేస్తా అంటాడు. అవునా కాదా? అంటే అతని మీద అంత ప్రేమ. అలాగని దేవునికి సొలొమోను మీద అంత ప్రేమ ఉండి ఏమంటాడు? నీకేం కావాలి, నీకేమి ఇష్టమో దాన్ని అడుగుమన్నాడు. అప్పుడు సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? నా దేవా, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నేను బాలుణ్ణి, నేను చిన్నవాణ్ణి, నీ కార్యాలు జరుపుటకు నాకేమి లేవు, బుద్ధి చాలదు. నీ దాసునైన నీవు కోరుకున్నటువంటి జనుల మధ్యలో నేను ఉన్నాను. వారు బహుగా విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుట అసాధ్యం. వారి విశాలమైనటువంటి దేశంలో ఉన్నారు కనుక వారిని తనిఖీ చేయటం కానీ, ఎంక్వైరీలు చేయటం కానీ అది నాకు కష్టతరంగా ఉంది. కనుక ఈ గొప్ప జనమైనటువంటి నీ ప్రజలకు నేను న్యాయము తీర్చగలటానికి ఎవరున్నారు? ఎవరు లేరు. కనుక నేను మంచి చెడ్డలను వివేచించేటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమన్నాడు. అది దేవునికి నచ్చిందండి. ఆయన అంటున్నాడు కదా, దేవుడు నీవు ఆయుష్ను అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని నువ్వు అడగలేదు, కానీ నా జనులకు నీవు తీర్పు తీర్చడానికి బుద్ధి జ్ఞానం వివేకించేటువంటి జ్ఞానం కావాలని అడిగినావు. కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయిపోయినా. నువ్వు అడిగిన దానికన్నా నేను ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. ఏమి ఎక్కువ ఇచ్చేసాడు? ఆ జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు తెలుసా? ఇంతకుముందు నీ అటువంటి వాడు లేడు, ఇక నీ ముందు కూడా ఇటువంటి వాడు ఉండడు. ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడు. నీలాంటి సమమైనటువంటి వాడు ఎవడు లేడు. ఎంత గొప్పదండి దేవుని దగ్గర నుంచి మనం ఒక సర్టిఫికేట్ పొందుకోవటం. అవునా కదా? అబ్రాహం కూడా సర్టిఫికేట్ పెట్టుకున్నాడు, ఆయన నా స్నేహితుడు అని. మోషే కూడా సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకం. దావీదు కూడా సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు, నా హృదయానుసారుడు అని. అవునా? దానియేలు కూడా సంపాదించుకున్నాడు, నాకు బహుప్రియుడు అని కదా. ఇన్ని సర్టిఫికేట్లు ఒక మానవుడు దేవుని ద్వారా సంపాదించుకున్నాడంటే మరి నీవు నేను ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు? వాళ్ళు అట్లా ఎలా సంపాదించుకున్నారంటే వారు దేవుని అధికంగా ప్రేమించారు. ఆయన ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటం, ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం, దేవుడు చెప్పిన విధంగా వారు చేయటం, శక్తి వంచన లేకుండా వారు చేయటం, ప్రతిదానికి దేవుని మీద వారు ఆధారపడటం వలన ఆయన సంతోషించి వారికి అటువంటి సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఇప్పుడు సొలొమోను కూడా ఆ యొక్క మనవి అంగీకరించి, మనవి అంటే రిక్వెస్ట్ అంటాం దాన్ని. మనవి ఏంటంటే రిక్వెస్ట్, అభ్యర్థన అని కూడా అంటాం. దానిని దేవుడు అంగీకరించాడు కదా, కనుక అతనికి ఇచ్చాడు. కనుక అతని పూర్వీకులు అతనివంటి వాడు ఒకడును లేడని, ఇక మీద అటువంటి వాడు ఒకడును ఉండడని సెలవిచ్చాడు. కనుక ఇవన్నీ పొందుకోవటానికి, ఇవి అడగటానికి సొలొమోను ఏం చేశాడు? దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని అడిగి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీకేం కొదువుగా ఉంది? దేవుడు అడుగుతున్నాడు, నీకు ఏమి కొదువుగా ఉంది? నీకు ఏది తక్కువగా ఉంది? నీకు తక్కువైనది ఏది ఉందో అది నీకు కావాలంటే నన్ను అడుగు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదనన్నాడు. జనాలనే ఇచ్చేస్తానన్నాడు. ఇక జనాలు ఉన్న ఆస్తి కూడా మంది అవుతుందిగా. ఎప్పుడు ఇస్తాడు? ఆయన మాటకు లోబడినప్పుడు,
ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన అడుగుజాడలో నీవు నడుస్తున్నామా? ఎందుకు మనకు సమృద్ధి లేకపోతుంది? ఎందుకు మనకు లేమిగా ఉంటుంది? ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు అనంటే ఆయన ప్రేమించే విధంగా మనం ఏం చేస్తున్నాం? ప్రేమించలేకపోతున్నాం. కనుక ఇప్పటికైనా కానీ మనం ఏం చేయాలి? ప్రభువా, నిన్ను ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి, నాకు జ్ఞానం ఈ ప్రభువా అని నీవు ప్రార్థించాలి. కనుక జ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఏ జ్ఞానం ఉంటేనే ఎవరితో ఎట్లా మాట్లాడాలో మనకు తెలుస్తుంది, ఎప్పుడు ఏ పని చేయాలో తెలుస్తుంది. అప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నారు, ఏమైనా బుద్ధిహీనులాగా మాట్లాడుతావు, అసలు నీకు జ్ఞానమే లేదురా అంటారు. అంటే ఏంటి? జ్ఞానం కొదువైందనే కదా. కనుక నీకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే అక్కడ ఏం చెప్పబడింది? మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాల? నీ పక్కింటి వాళ్ళని అడగమనిలే, లేదంటే మీ నాన్నను నేర్పించని అడగమనిలే, లేకపోతే మీ అమ్మ గైడ్ చేయమని అడగలే, మీ టీచర్ను అడగనిలే. ఎవరిని అడగమన్నాడు? దేవుణ్ణి అడగమన్నాడు. నీకు జ్ఞానం కావాలంటే, నువ్వు పరీక్షలు పాస్ కావాలి అంటే, ప్రభువా నాకు జ్ఞాపక శక్తి కావాలి కదా, మెమరీ పవర్ కావాలి కదా. నాకు మెమరీ పవర్ కావాలంటే వీళ్ళు ఎవరిస్తాడు? దేవుడిస్తాడు. కనుక దేవుణ్ణి అడుగు. నీకు ఉద్యోగం కావాలనా? దేవా నాకు ఉద్యోగం కావాలి అని అడుగు. నీకు వివాహం కావాలనా? దేవా నాకు ఒక మంచి వరుణ్ణి, లేకుంటే ఒక వివాహం చేసుకోవడం అమ్మాయిని అనుగ్రహించని నువ్వు అడగాలి. లేకుంటే నీకు ఏదన్నా ఒక ఇల్లు లేదనుకో, ఇల్లు అడుగు. ఇల్లు పెట్టుకొని కూడా ఇంకొక ఇల్లు కావాలని కాదు అడగాల్సింది, అవును కదా. సైకిల్ పెట్టుకొని, మోటార్ సైకిల్ పెట్టుకొని ఇంకో కారు కావాలని అది కాదు అడగాల్సింది. నీది ఏది ఇంపార్టెంటో, నీకు ముఖ్యమైనది ఏదో, ఏది అవసరమైందో అది కావాలి. నీకు లేకపోతే అడిగితే అది ఇస్తాడు, కానీ నువ్వు పెట్టుకొని కూడా ఇంకా 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 అంటే అది అత్యాశ అయిపోద్ది. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, కానీ నువ్వు అది కాదు అడగాల్సింది. నెసెసిటీస్, బేసిక్ నెసెసిటీస్, బ్రతకటానికి ఏది అవసరం ఉందో, తినటానికి తిండి కావాలా. అందుకనే ఏమన్నాడు? పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఏం ప్రార్థన చేయమన్నాడు? మా అనుదిన ఆహారము దయచేయన్నాడు. కానీ ప్రభువా నాకు సంవత్సరం ఆహారం దయచేయి, 10 సంవత్సరాల ఆహారం ముందుగా దయచిపెట్టు అన్నాడా? అక్కడ అనుకున్నాడు, బాగా సంపాదించి నా కోట్లు విప్పి నేను పెద్దగా చేసుకుంటాను, నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటుంటే అప్పుడు దేవుడు, ఊరి వెర్రోడా, ఈరోజు రాత్రి నీ ప్రాణం పడుతున్నా, నీ సంపాదించిన అడిగిపోతారా కదా. అది కాదు కావాల్సింది. అనుదినము నిన్ను కాపాడమని, అనుదినము నీ అవసరం ఏదో ఉందని అది నీవు అడగాలి. అప్పుడు తప్పకుండా ఆయన వెనుక తీయకుండా ఆయన ఇస్తాడు. అంతేకాదండి, కొదువుగా ఉన్నప్పుడు మనకేమి ఇవ్వాలని అడగాలి? జ్ఞానం కావాలండి. అప్పుడు అతనికి అనుగ్రహింపబడుతుంది. అయితే నేను నీకే ఇస్తా, నీకియ్య అని అన్నాడా? అట్లనిలే, ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా, అంటే ఫ్రీగా ధారాళముగా దయచేయువాడు. అయితే ఒక కండిషన్ ఉంది అది పొందాలంటే. ఏంటి ఆ కండిషన్? అతడు ఎంత మాత్రమునో సందేహింపక, డౌట్ పడక, అనుమానం పడక, విశ్వాసముతో అంటే నమ్మకముతో అడగాలి. విశ్వాసం లేకుండా అడిగితే, నమ్మకం లేకుండా అడిగితే అది ఏది కాదు. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొంతమంది విశ్వాసముతో అడిగి పొందుకున్నటువంటి వారు ఉన్నారు. విశ్వాసంతో అడిగి పొందుకున్నటువంటి వారు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం గమనించి చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 22-23 ఉండగా సమాజం, ఏ అధికారి అంట? సమాజ మందిరానికి అధికారి అనమాట. సమాజ మందిరపు అధికారి, అతని పేరు యాయీర్ అనమాట. యాయీర్ అనేటువంటి వాడు వచ్చి ఆయన ఎవరిని చూసి? యేసు ప్రభువుని చూచి, చూసారండి, అధికారి సమాజ మందిరం అంటే ఒక పెద్ద
గుడి అంటే దేవాలయం, ఇట్లా మందిరం అన్నమాట. ఈ మందిరానికి అధిపతి అయినటువంటి వాడు ఎంత హోదా ఉంటుంది? ఆ హోదా కలిగినటువంటి వాడు కూడా తన హోదాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడంట. అంత అధికారం వచ్చి పాదం మీద పడుతున్నాడు. నీ అవసరం కోసం నువ్వు దేవుని పాదాల మీద పడలేవా? వాళ్ళకన్నా గొప్పనా నీవు? ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి ఆమె మీద చేతులు ఉంచవాలని మిగుల అంటే దీనంగా ఎక్కువగా బతిమాలుకున్నాడు. మనం కూడా దేవుని సందులో బతిమాలుకోవాలి. అయ్యా నాకు కావాలి, గోసాడేటువంటి విధంగా ఉండాలి. ఆయన అడిగి అడిగి పొందుకునేటువంటి వాడు, అబ్బా ఈ బిసిగిపోతాను ఇచ్చేసాను పో అన్న విధంగా నువ్వు వదిలిపెట్టకుండా అడగాలి. కాబట్టి మరి ఆయన ఆ మనవిని అంగీకరించాడా లేదా? సరే పదాయాను వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ ఏం కనిపిస్తుంది? అమ్మాయి బతికిందా? చచ్చిపోయింది. అందరూ గొల్లి చేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎందుకు గోల పెడుతున్నారు మీరు? చావలేదు, నిద్రించున్నది. అందరూ ఎగతాళి చచ్చిపోయినాడు చూసి నిద్రపోతున్నారు అంటున్నాడు ఆయన చెప్పేసి. కానీ యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ విషయాలు మనం 35 నుంచి 41 వచ్చిన మనం గమనించి చూసినట్లయితే ఆడ గమనిస్తే ఆ అమ్మాయి దగ్గర పోయి ఏమంటాడు తెలుసా? తలితాకుమి అని చెప్పాడు. తలితాకుమి అంటే దాని అర్థమేముంది? చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాడు. అంటే ఆయన మాటలో శక్తి ఉన్నట్టే కదా, ఆయన మాటలో జీవం ఉన్నట్టే కదా. వెంటనే అమ్మాయి నేను లేనిపో అన్నదా? ఏం చేసింది? లేచి కూర్చుంది కదా. ఆ వయసు ఎంత? 12 సంవత్సరాలు. చూసండి, యవన బిడ్డ. ఆ బిడ్డ లేచి నిలబడింది, కూర్చుంది. చూసారా? అంటే ఈయన అడిగే విధానమును బట్టి మరి ఆయన పొందుకున్నాడా లేదా? తన కుమార్తె యొక్క ప్రాణాన్ని పొందుకున్నాడు. అలాగనే మత్తయి సువార్తలో చూస్తాం. 15వ అధ్యాయములో మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం గమనించి చూసినట్లయితే అక్కడ ఒక కానాను స్త్రీ ఉంది. ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, కేకలేసి అడుగుతుంది. ఏమడుగుతుంది? నా కుమార్తె దయ్యం పట్టింది, కేకలు వేశాను. చూసా. ఇంకా అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పకపోతే ఆమె గట్టిగా అరుస్తుందన్నమాట. అయ్యా ప్రభువా నాకు మేలు చేయి, మేలు చేయి, నా బిడ్డను రక్షించు, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను దెయ్యమును వదలగొట్టు అని అంటుంటే శిష్యులు వచ్చాడు. అమ్మ ఒకటే కేకలు వస్తుంది, ఏదో ఒకటి చేసి పంపించేసి అని అంటే ఆ మళ్ళా వచ్చి ఏమి ఆయన పాదంలో మొక్కుతుంది. మొక్కుతుంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నశించిన గొర్రెల ఎవరి ఎదుగునూ పంపబడలేదు. పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు, అది పద్ధతి కాదు అంటే అప్పుడు ఏమంటారు? ఆమె ఎంత విశ్వాసం తెలుసా? అయ్యా ఆ యజమానుల పిల్లల యొక్క బల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు కూడా కుక్కలు తిని విశ్వాసంతో ఉంటాయి కదా అంటే, బా నీ యొక్క విశ్వాసం ఎంత గొప్ప, నీవు అనుకున్న జరుగును కాక అన్నాడు. పొందుకుందా లేదా ఆశీర్వాదం? కుమార్తె స్వస్థపడిందా లేదా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అడిగే పద్ధతి, ఆమె కేకలు వేసి ఆయన కాళ్ళు పట్టుకొని అడిగినట్టుగా చూస్తున్నాం. ఆయన పద్ధతి కాదు, ఇట్లా వేసేది కాదు అన్నా కూడా నువ్వేమైనా చెయ్యి, నువ్వు చేయగల సమర్థుడవు అని చెప్పేసి ఆమె బతిమలాడుకున్నది కాబట్టి, ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించింది కాబట్టి వెంటనే ఏమైంది? ఆమెకి కుమార్తె స్వస్థత పడేది. లూకా సువార్తలు కూడా మనం చూస్తాం. 5వ అధ్యాయం 12-13 వచనాలలో వాడు కుష్ఠరోగి కనిపిస్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 12-13 వచనాల్లో కుష్ఠరోగంతో నిండినటువంటి ఒక మనుష్యుడు యేసుని చూసి ఆయన దగ్గరికి వచ్చాడంట. చూడండి, కుష్ఠరోగం అంటే ఎవరికి కూడా అది అపవిత్రమైనటువంటిది. ఆ దగ్గరికి పోవాలంటేనే భయం జనాలకి. వాడు ఊరి బయటనే ఉండాలి, పాలెంలోనే ఉండాలి, పాలెం బయట ఉండాలి. కానీ అందరు జనాల్లో తిరిగే అవకాశము లేదు. అపవిత్రుడు అపవిత్రుడు అని చెప్పుకోని గట్టిగా అరవాలా.
ఎంటుకలన్నీ ఇరబోసుకోవాలా, పెదవి విరబోసుకొని నేను అపవిత్రును అని అంటే అందరూ కుష్ఠరోగి దగ్గర ఉన్న పారిపోతారు. అంత భయంకరమైనటువంటి రోగం. కుష్ఠరోగులు చూశారు కదా మీరు, ఎప్పుడన్నా చూసారా లేదా? ఎట్లుంటారు? బుర్ర మీసాలు, ముక్కు పొడుగ్గా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఉన్న ఎంటుకలన్నీ ఊడిపోయింటాయి, గడ్డ మీద ఉండేవి. ముక్కు లోపలికి పోయి ఉంటుంది, కనుబొమ్మతల మీద ఎంటుకలన్నీ పోయి ఉంటాయి, చేతులని చిన్నగా అయిపోయి ఉంటాయి, ఆ రక్తాలు సీము బయటికి వస్తూ ఉంటుంది, వికారంగా ముఖం అయిపోయి ఉంటుంది, బాడీ అంతా కూడా ఏడంటే కట్లు కట్టుకొని సీము. అది చూసేటప్పుడు మన దగ్గర వస్తే అడుక్కోవడానికి వస్తే దగ్గర అనేసి దూరం చిట్టేస్తాం, ముట్టుకుంటే తగులుతుంది, మనకొస్తుందేమో. అటువంటి భయంకరమైనటువంటి రోగం కలిగినటువంటి వాడు, అపవిత్రుడైనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలబడి బోర్లాబడి ఏమంటున్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన్ను వేడుకున్నాడు. చూసండి, నీకు ఇష్టమైతేనే చెయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను బాగు చెయ్యి అంటే ఎవరు కూడా దగ్గర రారు కదా. మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కాన్నాడు. అంటే నువ్వు కుష్ఠరోగి అయినా, నువ్వు ఎటువంటి పాపి అయినా, నువ్వు ఎటువంటి దుర్మార్గుడైనా దేవునికి ఇష్టం. నాకు ఇష్టం లేదు పలాని వ్యక్తి అనటానికి వీలే లేదు. ఆయన అనడు, ఆయన తత్వం కాదు అది. అందరు నా వారే, అందరు నా బిడ్డలే, అందరు నా సృష్టినే, కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అందరినీ అని ఆయన. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకములో నీవున్నావు, నేనున్నావు, అందరూ ఉన్నారు. ఆరోగ్యవంతుడు కానీ, అనారోగ్యవంతుడు కానీ, కుష్ఠరోగి కానీ, క్యాన్సర్ రోగం ఉండని, దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఎటువంటి వారైనా కానీ అందరూ కూడా అందులో ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు ఇష్టమే అని ముట్టి శుద్ధి చేశాడు. కనుక వేడుకునే పద్ధతిలో మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు గమనించినట్లయితే, ఆయన తీమై కుమారుడైనటువంటి గుడ్డివాడైనటువంటి భర్తిమై ఉన్నాడు. ఆయన రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునేటువంటి వాడు అనమాట. యేసు ప్రభుని గురించి ఇంతకుముందు ఎప్పుడో విన్నాడు. యేసు ప్రభు స్వస్థత కలగజేస్తాడని, ఆయన దెయ్యాలు వదలగొడతాడని విన్నాడు. కానీ అతని అదృష్టం అనుకున్నాడు అనమాట. యేసు ప్రభు ఆ మార్గం పోతుంటే ఏందింత గోల జరుగుతుంది, గోలగోలగా ఉంది జనాలంటే, యేసు ప్రభు ఆ నజరుని యేసు పోతున్నాడు అంటే, అవునా యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. చూసారండి, అంటే వీళ్ళందరూ ఊరికా బాగా చెప్పిన నమస్కారం అని చెప్పి పక్కన వాళ్ళందరూ అంటే, ఇంకేం చేసిండు? ఆ సౌండ్, ఈ చుట్టూ జనాలు ఉన్న వాళ్ళ సౌండే ఎక్కువ ఉంటుంది కదా, అందరు గలబ ఉంటుంది కదా. మరి ఆ గలబ నుంచి, ఆ సౌండ్ నుంచి అధికమైన సౌండ్ ఆయన చెవులో వినబడాలంటే ఎంత గట్టిగా వినాలి అంటే, వీడు ప్రాణమంతా కూడా కట్టుకొని లోపల నుంచి అంత గట్టిగా అరిచి, యేసు నన్ను కరుణించు. పోతున్నటువంటి యేసయ్య ఏకదం నిలబడిపోయాడు. అంటే ఇందాక విన్నాగా, ఆయన చేసినటువంటి మొర ఆయన చెవులో చొచ్చాను అన్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క భర్తిమై యొక్క గుడ్డివాణి యొక్క ఆర్తనాదం యేసయ్య చెవులో పడింది. వెంటనే ఆగిపోయి అని పిలవండి అన్నాడు. అడుగుడి ఇవ్వబడునంటానికి ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి వస్తే, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? యేసయ్యుడు నీకేం, అక్కడేమడిగాడు సొలొమోనుతో, నీకేం కావాలో అడుగన్నాడు. ఇంకా మనం కొత్త నిబంధనలు మనం చూస్తున్నాం, మీకేది ఇష్టమో అడగండి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు గుడ్డివానితో? నీకేం కావాలా? అయ్యా నాకు చూపు దయచేయి. ఆయన చూపు అవసరం కానీ గుడ్డోడేయండి, అయ్యా నాకు ఒక బంగ్లా అయ్యా అన్నాడా? అయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆయన, అయ్యా నాకు మోటార్ సైకిల్ ఇయ్య అన్నాడా? నాకు ఆస్తిపాస్తులు అని అడిగాడా? ఏమడిగాడు ఆయన? చూపు, నేను చూడాలి అన్నాడు. నువ్వు ఆశించినట్టు జరుగును బాగా అన్నాడు. నీ విశ్వాసం నేను స్వస్థపరచున్నాడు. ఏమయ్యాడు? వెళ్తూ అతని చూపు పొందుకున్నాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డ, మనం అడగాలి, కరుణించు అని అడగాలి దేవుణ్ణి, అన్నా కదా.
మనం అడిగితే మరి జవాబు ఎందుకు రావటం లేదు? అడగమన్నారు కదండి, మేము అడుగుతూనే ఉన్నాం, ఎంతకాలం నుంచి అడుగుతూనే ఉన్నాం. మా అమ్మాయికి పెరిగాలని అడుగుతున్నాం, నాకు ఇల్లు కావాలని అడుగుతూనే ఉన్నాం, ఉద్యోగం కావాలని అడుగుతూనే ఉన్నాం. మరి నాకేం దొరకలేదండి, మా పిల్లకి వివాహం కావటం లేదు, మాకు ఉద్యోగం రావటం లేదు, మాకు అభివృద్ధి లేదు, అది లేదు ఇది లేదు, మరి ఏం చేస్తావు, అడిగినా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నావేమో. అయితే ఆ దానికి జవాబు రావకుండా ఉండటానికి కారణాలు బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ కారణం తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తుంది. ఏమని చెప్తుంది? రక్షింపనేరకయుండినట్లు నా హస్తములు కురుచుకలేదు, నా చిన్నవి కదా మా సాగటం లేదే నా చేతులు అంటానికి. రక్షింపనేరకుండా నా చేతులు కురుచకాలేదు, విననేరకయుండినట్లు నా చెవులు మందం కలదు. చెవుటని కాదు, నేను వినేటువంటి వాడిని, కానీ నేను రక్షించగలను, నేను వినగలను. కానీ వినకుండా రక్షించకుండా చేసేటి ఏంటి అంటే నీకును నీ దేవునికి ఏమడ్డంగా వచ్చినాయి? నీ దోషములు అడ్డంగా వచ్చినాయి. కాబట్టి ఆయన వింటలేదు. మన ప్రార్థన ఎందుకు జవాబు రావటం లేదంటే మన మధ్యలో దేవునికి మధ్యలో ఏమున్నాయి? పాపాలు, దోషాలు ఉన్నాయి. వాటిని తొలగించుకో, అప్పుడు కనిపిస్తుంది. అవునా కదా? అప్పుడు ఆయన వింటాడు. అందుకని పాపమును పక్కన తొలగించాలి. మన జీవితంలో పాపము ఉండకూడదు. పాపరహితుడైనటువంటి దేవుని చూడాలంటే మనము కూడా పాపము లేని వారంగా ఆయన ముందు కనపడితే, ఆయన ముందు ఉంటే తప్పకుండా ఆయన మనకు జవాబు అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడు. అంతేకాదండి, మనం ఏమి అడుగుతున్నామో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఏమడుగుతున్నామంట? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తాం. చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు. మీలో యుద్ధములు పోరాటాలు దేన్ని కలుగుతున్నాయి? మీ అవయములో పోరాడు. ఏంటంట? మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీదో చూసారా, నాకు అది కావాలా ఇది కావాలని అడుగుతున్నారు. అంటే మీటలు ఏముంది? మీలో పోరాటాలు ఉన్నాయి, భోగేచ్ఛలు ఉన్నాయి. అవునా కదా? అంటే లగ్జరీ జీవితం కావాలి అని, సింప్లిసిటీ కాదు, లగ్జరీ జీవితం కావాలి. నేను కారు పెడితే నన్ను ఒకటి పట్టుకొని కూర్చోబెట్టాలా, BMW కార్లు నేను దిగుతున్నానంటే నాకు ఒక డోర్ తెరవాలా. అవునా? సోఫిస్టికేటెడ్ లైఫ్. నేను బయటికి పోతున్నానంటే నా అమ్మటి 10 మంది రావాలా. ఇది కాదు, ఇది భోగం అంటారా కాదా? అవునా కదా? బాగా డబ్బు ఉన్నోడికి వెనకలు అందరూ ఉంటారు. ఆ భోగం ఆడు కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటాడు అనమాట. కాలు మీద కాలు వేసుకున్న 10 మంది అయ్యా అందరూ వచ్చి నిలబడితే ఆయనకి ఏమనుకున్నావు నేను అంటే ఇదేమి భోగం కదా. కనుక మీరు ఏమడుగుతున్నారంట? మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకు అది దొరకట్లేదు. చూసారండి? ఇంకా చాలు. అంటే మనము భోగముల నిమిత్తం కాకుండా మీరు ఏది అడిగినా కానీ దురుద్దేశంతో అడగొద్దు. మంచి ఉద్దేశంతో మనము దేవుణ్ణి అడగాలి. మంచి దురుద్దేశంతో అడిగితే మీకేమీ దొరకవు. మంచి ఉద్దేశం కలిగిన అడిగేటువంటి వారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దురుద్దేశం లేని వారముగా మనకు అవసరమైన వాటిని దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మనం తప్పకుండా పొందుకోగలుగుతాం. ఎలా అంటే ఒక ఆయన ఉన్నాడు, చాలా పేదవాడు కుటుంబము. ఆ చిన్న పేద కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉంటే మన ఆయన రెక్కాడత కానీ డొక్కాడదన్నట్టుగా, అంటే పేదవాడు అనమాట. సరే, వాళ్ళకున్న కుమారుడికి రక్తహీనత వచ్చింది. రక్తహీనత అంటే అండి బ్లడ్లెస్. ఊరికే కళ్ళు తిరుగుతున్న పిల్లోడు, చిన్న పిల్లోడు, ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళకేం గుర్తు తెలియదు, ఎందుకో తిరుగుతున్నాయి అనుకున్నాయి. వాళ్ళ అమ్మ ఉండే నాన్న అయ్యా భర్త గారిని అడుగుతుంది, అయ్యా హాస్పిటల్ తీసుకుపోతే నాకు టైం దొరికినప్పుడు తీసుకుపోతాడు. ఎందుకంటే ఆయన తీసుకుపోవాలంటే ఆయన ఒకరోజు పని వదిలిపెట్టాల. సరే, అట్లా ఉంటే ఆ పక్కింటి ఆమె దగ్గర
ఉంటే ఒకసారి ఏదో అడిగింది, తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అంటే నేను వెళ్ళిపోతానంటే, ఎందుకురా అంటే నా కళ్ళు తిరుగుతున్నాయండి. ఏమైందిరా నీకు అని కూర్చోబెట్టి కళ్ళు చూసిందంట. చూసి ఇట్లా మామూలుగా చూస్తే రక్తం, బ్లడ్ లేదు. వెంటనే ఆ పిల్లంతా, అరే మీ నాయనతో కూడా నేను మాట్లాడతాను రా అని చెప్పేసి ఆ పిల్లని తీసి, ఏమయ్యా నీ కొడుకు అసలు రక్తం లేదు, అటు తొందరగా హాస్పిటల్ చూపించు అని చెప్పేసి అంటే భార్య అంటది, నేను సార్లు చెప్పినా కూడా ఏమో తీసుకుపోతాడు అంటే, సర్లే రేపు సెలవు కదా, రేపు ఎట్టని పోయి తీసుకుపోతాడే అని చెప్పేసి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ మా పిల్లోనికి ఎందుకో ఊరికే కళ్ళు తిరుగుతున్నాయంట అని అన్నట. సరే అని కూర్చొని కళ్ళు ఇట్లా చూస్తారు కదా డాక్టర్లు ఎప్పుడైనా ఇట్లా, అట్లా చూసి నర్సుకు చెప్పాడు, అమ్మ బ్లడ్ టెస్ట్ చేయమ్మా అన్నాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే మనిషికి ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. అప్పుడు దాన్ని చూసి ఈయన ఆశ్చర్యపోయి, ఎట్లయ్యా బతుకుతున్నాడు పిల్లోడు, ఇమ్మీడియట్గా ఇతనికి ఏమికేనా బ్లడ్ ఎక్కియాలి. అమ్మో బ్లడ్ ఎక్కియాలనా? అయ్యా బ్లడ్ ఎక్కియటానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా, బ్లడ్ ఎక్కియటానికి నాకు డబ్బులు అట్లయ్యా అట్లయిపోతాడు అంటే, అయ్యే డాక్టర్ గారు నాకు భయం లేదు, మీరెందుకండి అంత భయపడతారు? నాకు భయం లేదు, మీరెందుకు భయపడతారు? నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, నా యేసుప్రభు మేలు చేస్తాడు, నా కొడుకుని బతికిస్తాడండి అని చెప్పేసి పిల్లోని ఇంటికి తీసిపోయాడు. పిల్లోని తీసిపెట్టి, అరే బాబు చూదుకోరా అమ్మ భార్యకి చెప్పి కొంచెం చూసుకోమ్మా, నేను పని పోయి వస్తాను, 2-3 రోజులు అవుతుందని పోయాడు. ఆ 2-3 రోజులు పోయి పని చేసుకొని కావాల్సిన డబ్బు తీసుకొచ్చి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇంటికి రాకముందు తను ఒక దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కింద మోకరించి కన్నీళ్ళు విరిచి, ప్రభువా నా కుమారుడికి రక్తము లేదు, ఆయన రక్తం ఎక్కించడానికి నా దగ్గర డబ్బులు లేవు, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను కాబట్టి నీ రక్తములో ఒక్క బొట్లు రక్తమా మా వాడికి ఇయ్యా, మా వాడు స్వస్థపడతాడు అని కన్నీటితో ఏడ్చి ఇక వెళ్ళిపోయి పని చేసుకొని ఇంటికి పోయి ఆ పిల్లని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, అయ్యా మరి ఏం చేసావు, మరి బ్లడ్ ఎక్కియమంట మాట్లాడి అని అంటే, అయ్యా ఒకసారి పరీక్ష చేయండి అయ్యా అన్నాడు. సర్లే నర్సుని పిలిచి పరీక్ష చేశాడు. పరీక్ష చేస్తే ఉండవలసినంత రక్తం ఉంది. ఎంత ఉంది? ఉండవలసినంత రక్తం ఉంది. వెంటనే డాక్టర్ అన్నాడు, ఏమయ్యా మేము ఎక్కించలేమనుకున్నావా, ఎక్కడ పోయి ఎక్కించిన రక్తం అని అడిగాడు. అయ్యా నేను ఏం ఎక్కించలేదయ్యా, నేను ఏ హాస్పిటల్కి పోలేదు, నేను ఆ యేసు ప్రభుని ప్రార్థన చేశాను, నా కుమారుడిని బతికించాడు. చూశారండి, అడిగితే ప్రాణమైనా ఇస్తాడు, అడిగితే స్వస్థత ఇస్తాడు, అడిగితే ఆరోగ్యం ఇస్తాడు, అడిగితే నీ అవసరతలు తీరుస్తాడు. అడుగుడి అన్నాడు అనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా అడిగితే పొందుకుంటామో కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఎలా అడగాలంట? ఎలా అడగాలంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని ఏంటంటే పొందుదురు. మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు మన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు అయ్యా మేము పొందుకున్నాము అని ప్రార్థన చేస్తాం. సో అటువంటి విశ్వాసం అనేది ఉండాలి. మేము పొందుకున్నాము ఏంటంట ప్రార్థన చేసేప్పుడు ఏం చేయాలంట? వేటిని మేము అడుగుచున్నామో, మీరు వేటిని అడుగుతున్నారు అవన్నీ కూడా ఏంటంట పొందుకున్నాము అని నమ్మి అడిగి ప్రార్థన చేయాలి. తప్పకుండా అప్పుడు అవి అనుగ్రహించబడుతుంది. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, న్యాయం తీసేవాడే న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి కూడా అన్యాయస్తుడు అంట. వీడి వల్లే ఉంది కదా. ఈ అన్యాయాధిపతి ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. విధవరాలు వచ్చి అయ్యా నాకు న్యాయం తెచ్చు, అయ్యా నాకు న్యాయం తెచ్చు అని రోజు అడుగుతుందంట. ఆడు ముందే అన్యాయస్తుడు. అదేం చేసింది? నేను మనుషులకు భయపడతలేదు, దేవునికి భయపడతలేదు, అయినా కానీ అటువంటి వాడిని నన్ను చూసి పొద్దులూకి నేను అడుగుతుందేంది, ఒకసారి తీర్పు తీర్చేసేదా తలకాయ నువ్వు పోతుంది అని చెప్పేసి న్యాయం తీర్చిందంట. అంటే ఈమెం చేస్తుంది? పదే 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 ఆయనను గోజాడుతుంది. మనము కూడా దేవుని దగ్గర అటువలే మీరును అడుగుడి, అటువలే మీరును అడుగుడి అంటే విడవకుండా నీవు అడిగేటువంటి వారుగా ఉండాలి.
లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇద్దరు స్నేహితులు కనిపిస్తున్నారు. ఒకడు బాగా ఉన్నటువంటి వాడు, ఒకడు లేనటువంటి వాడు. ఈ లేనటువంటి వాడి దగ్గరికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు, ఫ్రెండ్. మధ్యరాత్రులు వచ్చాడు. అప్పుడు వీళ్ళు తిన్నది అన్నీ అయిపోయి ఏ గీక్షలు అన్నీ కడిగి పెట్టేసుకుంటారు. ఇక మళ్ళీ వండి పట్టడానికి కూడా ఏమీ లేదు, చాలా పేదవాడు అనమాట. ఆ మధ్యరాత్రిలో ఆ ప్రయాణం చేసుకుంటూ ఆ యొక్క స్నేహితుడు వస్తే ఈ స్నేహితుడు ఏం చేశాడు, పక్కింటి దగ్గర ఉన్నటువంటి స్నేహితుడి దగ్గరికి పోయి, అయ్యా నా దారిన పోతా ఉంటే నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, ఒక 3 రొట్టెలు అద్దెయి, 3 రొట్టెలు అప్పి, మళ్ళీ నేను నీకు తీర్చేస్తా అంటే, ఆ స్నేహితుడు కదా, స్నేహితుడు ఏమన్నా, అయ్యా నాకు చిన్నపిల్లలందరూ పనుకొని ఉన్నారు, ఈ మధ్యరాత్రి నన్ను డిస్టర్బ్ చేయవాకు, నేను లేలేనంటే ఆయన ఏమన్నాడు, సర్లే పోతానులే అన్నాడా? అనలే. పదే సిగ్గుమాలి ఆ బోర్డు ఉపయోగించాడు అక్కడ. సిగ్గుమాలి అడుగుట వలన ఏంటంట, సిగ్గు కూడా వదిలేసి అడుగుట వలన అది నేను చేశానంట, లేచి పొద్దురు అడుగుతున్నా, ఇతనికి ఏం కావాలో మొత్తం ఇచ్చేస్తాను, ఇంకేమైనా కావాలా, ఇంకేం కావాలన్నా పొద్దున నన్ను డిస్టర్బ్ చేయబాక అన్నట్టుగా అడిగిందల్లా ఇచ్చేసాను. అలాగని మీరు కూడా అడుగుడి అంటాడు. అంటే దేవుని విసిగిపోయే విధంగా నువ్వు వెంటబడి అడగాలన్నమాట. నాకు కావాలి ప్రభా, నాకు కావాలి ప్రభా, నాకు ఇవ్వాలి ప్రభా. నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారు? నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆశీర్వదిస్తారు? నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు కదా, నన్ను రక్షించినావు కదా, మరి ఎవరు మనుషుల్ని అడగాలనా? అందరి మీద ఆధారపడాలనా? ఎవరి మీద ఆధారపడి? నేను నీ మీద ఆధారపడుతున్నాను. నువ్వే నా ఆశ్రయదుర్గం, నువ్వే నా కోట, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా శైలము, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు. నిన్ను కాకపోతే నేను ఎవరు నడుతా? నువ్వు నాకు ఇవ్వవలసిందే. చూడండి, తెల్లవారుజాము వరకు కూడా యాకోబు పోరాడినాడంట, దేవునితో పోరాడి గెలిచాడా లేదా? దేవుడు ఏమన్నాడు, నీ పేరేంటంటే, నేను యాకోబు, యథార్థంగా ఒప్పుకున్నాడు. యాకోబు అంటే మోసగాడు, నేను మోసగాడిని అయ్యా అని ఒప్పుకున్నాడు. అతని యథార్థతను చూసి, వేరే పేరు చెప్పరా ఆయన, యథార్థతను చూసి ఏం చేశాడు, ఇక నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు అని ఆశీర్వదించాడంట. ఈరోజు నీవు కూడా పోరాడేటువంటి వాడుగా నీ దేవుని సంధిలో అడగాలి, ప్రార్థనలో పోరాడాలి. పోరాడుతున్నామా? ఆరాటం కలిగి ఉన్నాం, పోరాటం ఏం లేదు, కానీ ఆరాటం అయితే ఉంది. అది కావాలి ఇది కావాలని ఆరాటం ఉంది, కానీ అది తీర్చుకోవటానికి పోరాటం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో పోరాడు. నీకు నడువు నొప్పిందా? దేవా నాకు తీసేసేయాను. నీకు ఉద్యోగం వల్ల, దేవా నాకు ఉద్యోగం ఇయ్యాను. దేవా నాకు జ్ఞానం లేదా, నాకు జ్ఞానం ఇయ్యాను. లేదంటే వివాహం కావాలా, అడుగు. అయ్యా నీకు ఇల్లు లేదా, ఇల్లు అడుగు. నీకు ఇంకా అనారోగ్యం ఉందా, ఆ అనారోగ్యం తీసేయమని అడుగు. అన్నీ అడిగితే ఏం చేస్తాడు? ఇస్తాడా? ఇయ్యడా? తప్పకుండా ఇస్తాడు. కనుక ప్రియులారా, నీవు నేను కూడా పొందుకున్నామని ప్రార్థన చేసి విశ్వసించి అడిగినట్లయితే ఆయన ఎవరిని కూడా తృణీకరించకుండా